But if you close your eyes, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ చూసారా, దాని మీద ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ అప్డేట్స్ ఇచ్చినా అది మీ మెయిల్లోకి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీ ఫోన్ ఉపయోగించి మీకు ప్లేస్టోర్లో చాలా యాప్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. కానీ వాటిలోకి వెళ్ళే బెస్ట్ యాప్ గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే హలో ఇంగ్లీష్ అనే ఒక యాప్ ఫ్రెండ్స్. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఒకసారి ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత హలో ఇంగ్లీష్ అని టైప్ చేయండి. HELLOENGLISH హలో ఇంగ్లీష్ అని టైప్ చేసి లోగోతో చూసారా, ఈ యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఒక 15 MB అరౌండ్ ఒక 15 MB 16 MB ఉంటుంది అంతే. ఇప్పుడు ఇందులో మీరు ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకోండి, తెలుగు నుండా, హిందీ నుండా, మలయాళమా, కన్నడ నుండా, ఏ విధంగా నేర్చుకోవాలని అడుగుతుంది. నేను తెలుగు అని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు అని ఇచ్చాను. తర్వాత మీరు ఒక ప్రొఫైల్ పిక్చర్ లాంటిది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అడుగుతుంది. ఎగ్జామ్ కోసమా, విదేశాలకు వెళ్ళడానికా, పిల్లల కోసమా, మెరుగైన జాబ్ కోసమా, అట్లా లేకపోతే ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూడడానికా అని చెప్పి మీరు అన్నిటిని టిక్ చేసేయండి. ఇంకా ఎఫిషియెంట్గా నేర్చుకోవచ్చు. ఇక్కడ మీ పేరు ఇచ్చేయండి. పేరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొదలు పెట్టండి ఉంది కదా స్టార్ట్ అని, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి డౌన్లోడ్ చేస్తున్నాను, ఆడాను కూడా ఈ గేమ్. నేను చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది ర్యాంక్ అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు వచ్చిన కాయిన్స్ ఉంటాయి ఇందులో. మనం ఆడుతూ ఉంటే లెసన్కి కాయిన్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే 2,43,00,000 మందిలో ఇప్పుడు నా ర్యాంక్ వచ్చేసి 7,87,000 అంటే 8 లక్షల దగ్గర ఉంది. ఇంకా మీరు ఆడుతూ ఉంటే ఇట్లా టాప్ స్కోరర్స్ ఉన్నారు చూసారా, ఇక్కడ గ్లోబల్ అంటే వరల్డ్ వైడ్గా అట్లా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మా ఊర్లో అంటే మాది నర్సంపేట, అక్కడ ఆ ఊర్లో నా ర్యాంక్ ఎంత ఉంది 15. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ర్యాంక్ కూడా. మీరు ఆడుతూ ఉన్నప్పుడు మీ ర్యాంక్ పెరుగుతుందా లేదా, మనం ఏ స్టేజ్లో ఉన్నాం అని చెప్పి. తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అదే ఈ యాప్ని మేము యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేసేసి వాళ్ళ ర్యాంక్ కూడా మీరు చూడవచ్చు. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఈ విధంగా లెసన్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఈ లెసన్స్ని మీరు కంప్లీట్ చేసే కొద్దీ మీకు కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 కాయిన్స్, ఇక్కడ లాస్ట్ దాంట్లో 6 కాయిన్స్ ఉన్నాయి సారా. అంటే నేను ఆల్రెడీ అవి 2 ఆడాను, అందుకని చెప్పి అందులో కాయిన్స్ లేవు. ఇక్కడ 3 స్టేజ్లు ఉంటాయి ఒక్కొక్క లెసన్లో. 3 రకాలుగా 3 కేటగిరీస్ ఉంటాయి. వాటిని మనకు టైంపాస్ కూడా అవుతూ ఉంటుంది అది ఆడుతూ ఉంటే. చాలా గేమ్స్ ఉంటాయి ఇందులో, మీరు కౌంట్ చేయలేని గేమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆడుతూ ఉంటే అది ఇంకా వెళ్తూనే ఉంటుంది. మీ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మీరు ఫాలో కూడా కావచ్చు కొంతమందిని, అంటే మీ ఏరియాలో ఉన్న వాళ్ళను మీరు ఫాలో అయినట్లయితే వాళ్ళ ర్యాంక్ మీకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు మనకన్నా ఎంత ముందు ఉన్నారు, వాళ్ళు ఎన్ని లెసన్స్ కంప్లీట్ చేశారు, ఆ విధంగా. అదేవిధంగా ఇందులో కొన్ని మీకు కోర్సెస్ కూడా ఉంటాయి నేర్చుకోవడానికి. కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని మనీ అడుగుతుంది. ఇది డిక్షనరీ ఫ్రెండ్స్, దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒక 1 minute కూడా పట్టదు దీన్ని డౌన్లోడ్ చేయడానికి. డిక్షనరీ కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా డౌన్లోడ్ చేసేసుకోండి. తర్వాత ప్రాక్టీస్ అనేది కదా, ఇందులో న్యూస్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు IPL సీజన్ కదా, IPL సంబంధించిన న్యూస్ కూడా ఇందులో మనం చూడొచ్చు. అన్నీ బయట అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా జరిగే ఏ న్యూస్ అయినా, పాపులర్ న్యూస్ అయినా మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు డైలీ మీకు హోంవర్క్ అని ఉంటుంది ఇందులో. ఈ పేజీలో మొదలు పెట్టినందు కదా స్టార్ట్ మీద ఇక్కడ ఏమి ఇస్తాడంటే ఒక లెసన్ ఇస్తాడు. ఒక లెసన్లో ఆ లెసన్ మీరు కంప్లీట్ చేసినట్లయితే ఆ లెసన్కి కొన్ని బోనస్ కాయిన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 100 కాయిన్స్ బోనస్ కాయిన్స్ ఉన్నాయి. మనం మామూలుగా కంప్లీట్ చేస్తే మనకు 100 బోనస్ కాయిన్స్ రావు. హోంవర్క్ ఉన్నప్పుడు చేస్తే మాత్రం, హోంవర్క్ అని చూసారా, అది ఉన్నప్పుడు చేస్తే డైలీ అది వస్తూ ఉంటుంది. మీకు 400 కాయిన్స్ వస్తాయి అన్నమాట బోనస్గా డైలీ. వీటిని కంప్లీట్ చేయడానికి మీకు 12 hours టైం అని చూసారా, 12 hours అని. మొత్తం 24 hours ఉంటుంది డైలీ ఒకసారి. కాకపోతే ఆల్రెడీ 12 hours దాటిపోయింది అనమాట నాది. ఈ విధంగా మీరు అవి కంప్లీట్ చేస్తే మీకు బోనస్ కాయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు నేను కాయిన్స్ చూసినట్లయితే దగ్గర అరౌండ్ 14,000 దాకా సంపాదించాను. ఆ విధంగా కాయిన్స్ ఎర్న్ చేయవచ్చు. ఆ కాయిన్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే మీరు లెసన్స్ని అన్లాక్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ లెసన్స్ ఉన్నాయి కదా 75, 76 ఇట్లా, వాటిని అన్లాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మీరు. ఇప్పుడు ఒక లెసన్ ఆడిన తర్వాత నెక్స్ట్ లెసన్ని మీరు ఓపెన్ చేయడానికి ఆ కాయిన్స్ పెట్టి కొనాల్సి ఉంటుంది అన్నమాట.
ఆ విధంగా మీరు అన్లాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అంటే ఒక డైలీ ఒక లెసన్ అది అన్లాక్ అయిపోతూ ఉంటుంది డైలీ. ఆ విధంగా అయినా చేయొచ్చు. ఇందులో లెసన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపెట్టలేకపోతున్నాను అంతా. ఇది ఇంకో ఆట. అందులోనే 3 కేటగిరీస్ ఉంటాయని చెప్పిన కదా, ఇది ఒక కేటగిరీ అన్నమాట. ఆ గ్లాస్లో టీ అయిపోయే లోపు మనం ఆన్సర్ ఇవ్వాలన్నమాట ఫాస్ట్గా. లాస్ట్ వన్ ఏంటిదంటే స్పెల్లింగ్ గేమ్ ఫ్రెండ్స్. పైన ఒక క్వశ్చన్ ఇస్తాడు. అంటే ఇప్పుడు సమాధానం అంటే తెలుగులో సమాధానం అంటే ఇంగ్లీష్లో ఆన్సర్ కదా. ఇప్పుడు ఆన్సర్ స్పెల్లింగ్ అక్కడ మనం స్పీడ్గా ఈ విధంగా టైప్ చేయాలన్నమాట, ఎంటర్ చేయాలి. ఆ విధంగా ఈ విధంగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ గేమ్. ఈ గేమ్ మీకు ఉపయోగపడుతుంది మీ ఇంగ్లీష్ స్కిల్స్ను పెంచడానికి అని చెప్పి నా ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.